హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ అయితే ఎండ్రికాయలు తీసుకొచ్చాడు. సో మన తెలంగాణలో అయితే వీటిని ఎండ్రికాయలు అంటారు, ఇంకా ఏమంటారో నాకు కూడా తెలీదు. సో నేను ఎక్కువ నాన్ వెజ్ అయితే తినను. సో మా హస్బెండ్ కోసం అయితే కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయడము, అందుకే నాకు కొంచెం పట్టుకోవాలంటే భయం అనిపించింది. సో నేనైతే పెళ్ళయ్యాక ముందు మంచి ప్యూర్ వెజిటేరియన్ ఉండే అనమాట. అంటే ఇవన్నీ ఎక్కువ ఏం తినకపోతుండే, ఏదో చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ కూడా చాలా తక్కువ, ఎప్పుడో వన్స్ అలా. సో మ్యారేజ్ అయినాక నేను ఇంకా ఇవన్నీ వంటలు చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. సో మా వాళ్ళందరూ అన్ని నాన్ వెజెస్, అన్ని వెరైటీస్ అయితే తింటారు. సో వాళ్ళ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అంటే యూట్యూబ్లో సెర్చ్ చేశానమాట, ఎండ్రికాయల కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు. సో అందులో అన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఏంటి అంటే రెసిపీ ఎలా ఉందంటే ఈ ఎండ్రికాయల కాళ్ళను దంచి దాని రసం తీసి వేయాలని కర్రీస్లో. సో అలా ఉంది. నాకు అదంతా ప్రాసెస్ అసలు నచ్చలేదు. అంటే నాకు అది వాష్ చేస్తేనే స్మెల్ వచ్చింది. ఆ స్మెల్కి ఇంకా ఇవన్నీ దంచడం అంటే పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఇంకా నాకు నచ్చిన స్టైల్లో నేను చేసేసాను అనమాట. ఇంకా మసాలా దినుసులు అంటే యాలకులు, ఇలాచి, లవంగం, మళ్ళీ ఇంకా షాజీరా, మిరియాలు వేసి కొంచెం వేయించుకున్నాను అనమాట. సో దీన్ని మనం మంచిగా పక్కన పెట్టేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో మనం ఆనియన్స్, సో నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీలో కర్రీ చేస్తున్నాను కాబట్టి నేను 1.5 ఆనియన్ మాత్రమే ఫ్రై చేశాను అనమాట. అంటే కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, సో అవి అయితే మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి. అంటే నా దగ్గర ఎప్పుడు కూడా మసాలా అంటే గరం మసాలా అదంతా పౌడర్ ఉంటుండే, ఆ రోజు ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా నేను అలా ఫ్రై చేసుకొని ఇంకా దంచుకుంటున్నాను అనమాట రోట్లో. కొంచెం అప్పటిలోపు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. సో ఈ ఫ్రై అయిన ఆనియన్స్ని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో నేనైతే పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఆనియన్ పేస్ట్ కాకుండా ఇంకా సపరేట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూద్దాము. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో మనకు నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది అనమాట, ఉంటేనే బాగుంటుంది. ఇంకా 1 ఆనియన్ నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను కదా, సో అవి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల ఏంటి అంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది అనమాట. అంటే కర్రీ క్వాంటిటీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ కొంచెం చిక్కగా అనిపిస్తుంది అనమాట. సో అలానే 2 టమాటాలను తీసుకొని, అంటే ఒకటే టమాటాను 1 పీసెస్గా ఇట్లా డివైడ్ చేసుకొని నేను పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఏమంటారు, ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. పైకి వస్తేనే అవన్నీ మంచిగా ఫ్రై అయినట్టు. చూడండి ఇక్కడ ఆయిల్ అనేది పైకి ఇట్లా వచ్చేస్తుంది, అంటే సపరేట్గా డివైడ్ అయిపోతుంది అనమాట. సో అట్లా అవుతే ఏంటంటే మంచిగా ఫ్రై అయినట్టు. ఇంకా తర్వాత మన ఎండ్రికాయలని వేసి మంచిగా ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉంచాలి. ఎండ్రికాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఈ ఎండ్రికాయల కర్రీ అయితే హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా వర్షాకాలంలో చాలా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట ఈ ఎండ్రికాయలు. సో అప్పుడు తింటే ఇంకా చాలా మంచిదంట. ఇంకా సమ్మర్ కదా, సమ్మర్లో కొంచెం హీట్ ఎక్కువ, ఇంకా మన బాడీలో కూడా కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినరు. బట్ మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళినప్పుడైతే తెచ్చాడు. సో ఇందులో చింతపండు కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా చింతపండును ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను నానబెట్టాను. చాలా తక్కువ క్వాంటిటీలో నానబెట్టాను, అంటే ఎక్కువ పులుపు వాడకూడదంట ఈ కర్రీలో. ఎండ్రికాయలు మంచిగా ఫ్రై అయినాక మూత తీసి చూసాను, మంచిగా ఫ్రై అయ్యాయి. తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. మీరు కారం కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి. సో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. నేనైతే చింతపండు రసంతో పాటు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను. మూత పెట్టి తీసాను అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతూ ఉంది. సో ఇలా ఉడుకుతూ ఉన్న స్టేజ్లో అయితే నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. మన టేస్ట్ని బట్టి మీరైతే వేసుకోండి. తర్వాత మనం ఫస్ట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా, సో అందులో మిరియాలు వేసాను కాబట్టి ఈ మిరియాలతోనే
కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగనే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలన్నమాట. అంటే సో మేమైతే ఏ కర్రీస్లోకైనా మసాలా అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వాడుతాము. సో మనం మసాలా ఫుడ్ కూడా అంతగా మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి సో నేను చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేశాను. మీరు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మన టేస్ట్ బట్టి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ను సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. సో మేమైతే కొంచెం గ్రేవీ టైప్గా చిక్కగా కర్రీస్ అయితే తింటాం కాబట్టి ఇంకా మేము 5 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాము. ఇంకా కొందరు కొంచెం పల్చగా కొంచెం వాటర్ అంటే లిక్విడ్ టైప్ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించుకొని ఆఫ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను కర్రీ టేస్ట్ బాగుంటుందని. ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. చూసారా కర్రీ అయితే ఎంత చిక్కగా వచ్చిందో, చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే మా పిల్లలు కూడా అసలుకి కొన్ని కర్రీస్ తినరు. అలాంటిది మా పిల్లలకు చాలా ఇష్టమైన కర్రీ అయితే ఎండ్రికాయల కర్రీ. ఈ మధ్య మా పిల్లలు కూడా చాలా ఎక్కువగా తింటున్నారు. ఇంకా రొటీన్గా చికెన్, మటన్ ఇవి కాకుండా ఫిష్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎండ్రికాయల కర్రీ కూడా మా ఇంట్లో తీసుకురావడం జరుగుతుంది. నేనైతే ఇంకా ప్రిపేర్ చేయడం కూడా చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు కూడా కొంచెం ఎక్కువ అంటే మంచి ఇంట్రెస్ట్గా తింటున్నారు. సో ఇందులో కూడా చాలా ఎక్కువ ప్రోటీన్స్ అయితే ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.